Our hearts beat to the city streets. We began to feel the fire. Hello peoples, have you all? హలో పీపుల్స్, హ్యావ్ యూ ఆల్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్ని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ పిజ్జా. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. టుడే వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్, వెటనరీ హాస్పిటల్. సుబ్బుకి, పిజ్జాకి, ఇంకా నో ప్లూటో, అండ్ షీ ఇస్ ద రెస్క్యూ డాగ్. దానికి వీఆర్ గెటింగ్ వ్యాక్సినేషన్స్ డన్. ముగ్గురికి ఒకసారి. హాస్పిటల్ అయితే అక్కడే ఉంది. సో లెట్స్ గో. And yeah, welcome to my channel. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ఇదిగా నెక్స్ట్ డే లంచ్కి వచ్చాము, నేను ఇంకా నా బ్రదర్స్. మేమైతే డేలో ఒక్క మీరైనా సరే బయట తినాల్సిందే అన్నట్టు అనుకుంటాము. ఐ డోంట్ నో వై. ప్రాబబ్లీ ఆ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. మేబీ ఇండియాలో ఉంటే అంతేనేమో, ఐ డోంట్ నో. ఇక్కడ మేము చిల్లీ చికెన్ తిన్నాం, ఇంకేదో సమ్ స్టార్టర్, నాకు దీని పేరు గుర్తులేదు. అండ్ మెయిన్ గా ఈ బిర్యానీ కోసం వెళ్ళాం. ఇది షాగోష్ అని చెప్పి. దిస్ ఈస్ మై ఫేవరెట్ బిర్యానీ. ఓన్లీ విజయవాడలో ఒక 2 places లో దొరుకుతుంది అనుకుంటా. Later that evening, I went on a date with this cute little adorable girl. Just look at her. ఎంత క్యూట్ గా ఉందో, సిగ్గుపడుతుంది. షీ ఈస్ పింకీ, నా బ్రదర్స్ డాటర్. ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ లో చూసుంటే తెలిసి ఉంటుంది. మేమిద్దరం ఇట్లా మాల్ డేట్కి వచ్చాము గేమ్స్ ఆడుకోవడానికి, ట్రెండ్సెట్ అని ఒక మాల్ కి. తనకి గేమ్స్ అంటే చాలా ఇష్టం, జస్ట్ లైక్ ఆల్ ద కిడ్స్. చాలా ఎంజాయ్ చేస్తుంది. దట్ పర్టికులర్ డే ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. బికాస్ ఆ రోజే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే తన్ని స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకొని ఇలా బయటికి తీసుకురావడం. అండ్ ఆ రోజు నుంచే మేమిద్దరం బాండ్ అవటం స్టార్ట్ చేసాము. తను నాతో కంఫర్టబుల్ గా ఉండటం స్టార్ట్ చేసింది. సో నాకు ఈ క్లిప్స్ ని మిస్ అవ్వాలనిపించలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు ఇంక్లూడ్ దిస్ క్లిప్స్ ఇన్ మై వీడియోస్. అండ్ ఆఫ్ కోర్స్ మీకు కూడా నాకు తనని షో ఆఫ్ చేసి చూపించాలనిపించింది. షీ సో క్యూట్ అని చెప్పి. తను దిష్టి పెట్టకండి గాయస్, ప్లీజ్. జస్ట్ చూసి దిష్టి తీసేయండి. మీరు చూసే ఫోన్ నుంచో, ల్యాప్టాప్ నుంచో, ఐప్యాడ్ నుంచో, వాట్సాప్. పిచ్చి పలు రకాలు అంటారు కదా గాయస్, దాంట్లో ఇదో కేటగిరీ. సుబ్బు విఆర్తో ఆడుతున్నాడు. విఆర్తో ఆడటం తప్పేం కాదు, బట్ ఆ విఆర్ నాలో ఛార్జింగ్ అయిపోయిందిరా, నేను చచ్చిపోయాను, నాకు ఛార్జ్ పెట్టు అని చెప్పినా వినకుండా ఒక పవర్ బ్యాంక్ కి సుబ్బు ఛార్జ్ పెట్టి అది నా చేతిలోకి ఇచ్చి పట్టుకోమని చెప్పి మరీ ఆడుతున్నాడు. అబ్బాయిలు ఎందుకు ఇంత డెడికేటెడ్ గా ఉంటారు ఇలాంటి గేమ్స్ విషయాల్లో, నాకు అర్థం కాదు. నేనైతే అస్సలు ఈ వీడియో గేమ్స్, ఈ గేమింగ్ పర్సన్నే కాదు. అండ్ లుక్ ఎట్ మై బేబీస్, మై క్యూటీస్, పిజ్జా అండ్ ప్లూటో ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి కదా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ పిజ్జా, బికాస్ పిజ్జా అసలు ఏ డాగ్స్ తో కలవదు, ఏ డాగ్స్ ని దగ్గరికి రానిదు. ఇన్ఫాక్ట్ దానికి చాలా భయం అండ్ చాలా జెలసీ. ఇంటికి ఏదన్నా డాగ్ ని తీసుకొచ్చినా గానీ అసలు మా అందరి మీద అలుగుతుంది ఇంట్లో. బట్ ఫర్ సమ్ రీజన్ ప్లూటోతో చాలా కలిసిపోయింది, చాలా ఆడుకుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఫర్ బ్రింగింగ్ హిమ్ హోమ్. చూడండి ఎంత క్యూట్ గా తింటున్నాయో. ఇప్పుడు మీ అందరు నాకు పిచ్చి అనుకోవద్దు డాగ్స్ గురించి ఎంత చెప్తున్నా అని.
దిస్ మస్ట్ బి ద హార్డెస్ట్ గుడ్ బై. నేను ప్లూటోని మా బ్రదర్ వాళ్ళ ఫామ్ హౌస్కి పంపించేస్తున్నాను ఫర్ హిజ్ ఓన్ గుడ్. అక్కడ వాడిని బాగా చూసుకుంటారు, అక్కడ ఇంకా బాగా ఆడుకుంటాడు అని నాకు నమ్మకం ఉంది కాబట్టి లైక్ ఐ గేవ్ అప్ ఆన్ హిమ్ అంటే కంప్లీట్గా ఏం వదిలేదు. మధ్య మధ్యలో వెళ్ళి విజిట్ చేస్తా అని నాకు తెలుసు కాబట్టి పంపించేస్తున్నాను. బట్ అసలు నేను చెప్పలేను నా మాటల్లో నేను ఎంత సాడ్గా ఫీల్ అయ్యానో కొన్ని డేస్ మాత్రం. బట్ హీఈస్ గోన్ బీ హ్యాపీ దేర్, సో ఇట్స్ ఓకే. వీఆర్ ఇన్ హైదరాబాద్ రైట్ నా. వెరీ 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 సడన్ ప్లాన్ అగైన్. మొన్న వచ్చాము. బేసిక్గా నేనేం రికార్డ్ చేయలేదు, అంతా మెస్సీగా ఉండే. మార్నింగ్ లేచిన తర్వాత మీ అందరికీ తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుంది, నిహా దగ్గరికి వెళ్ళా. తర్వాత వీ వెంట్ టు లాలా ల్యాండ్ అనేది ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట. లైక్ 2 to 3 days సిన్స్ ఐమ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్. వచ్చాక బాగా సిక్ అయ్యాను. బేసిక్గా ఫీవర్ వచ్చింది, హెడేక్ వచ్చింది, వామిటింగ్స్ అండ్ ఆల్. ఎక్కువ తిరగడం వల్ల వాటర్ చేంజ్, ఇంకా రెస్ట్లెస్గా తిరుగుతూనే ఉన్నాను కదా, సో మేబీ అందుకేమో ఈ 2 days మంచిగా రెస్ట్ తీసుకున్నాను. నా వీఆర్ గోయింగ్ టు పెట్ జోన్. పెట్ జోన్ అంటే ఏంటంటే డాగ్స్ ఫుడ్ ఉంటుంది, అంటే స్పా ఉంటుంది. బేసిక్గా స్పా అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్ అనమాట. బాత్ ఉంటుంది. సో పిజ్జా ఇట్స్ మై ఓన్ డాగ్. సో పిజ్జాని వీ గేవ్ ఫర్ వాష్. సుబ్బు ఇచ్చాడు ఇందాక. బట్ ఇది వరకు నార్మల్గా ఇచ్చేసి వచ్చి పిక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం ఏజ్ పెరగటంతో దే సజెస్టెడ్ అస్ టు స్టే దేర్. సో ఇప్పుడు నేను వెళ్ళి దానికి ఎమోషనల్ సపోర్ట్గా ఉంటాను గైస్. సో లెట్స్ గో టు పెట్ జోన్ టుగెదర్. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. కోల్డ్ వల్ల నాకే వింటాక చాలా ఒకలాగుంది. నార్మల్గానే నేను ఆ వాయిస్ వీడియోస్లో వినలేను. ఇప్పుడు ఐ డోంట్ నో నేను ఎడిట్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతాను. ఎలా ఫీల్ అయినా ఐఎమ్ గోనా అప్లోడ్ దిస్ వ్లాగ్. సో లెట్స్ గో. పిజ్జా గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే షీ లైక్స్ టు సెలెక్ట్ హర్ ఓన్ స్నాక్స్ ఇంకా టాయ్స్. ఇట్లా చూపిస్తే తనే చూస్ చేసుకుంటుంది. వెరీ క్యూట్ కదా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్. ఎవరైనా నా వ్లాగ్ని బోర్ ఫీల్ అవ్వకుండా ఇక్కడ వరకు చూసుంటే ఐ లవ్ యూ గైస్ సో మచ్. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్, టేక్ కేర్.